చెప్పండి నాన్న. యష్, మీ అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? లేదు నాన్న, ఎంత ట్రై చేసినా అమ్మ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అయినా అమ్మ గురించి నేను వెతకాలనుకోవట్లేదు నాన్న. అదేంట్రా, ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే అమ్మకి ఇక్కడ ఇంట్లోనే ఏదో ప్రాబ్లం ఉంది నాన్న. అందుకే అమ్మ ఇంటికొచ్చి మళ్ళీ పారిపోయింది. ముందు నేను ఇంట్లో ఉన్న ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి, దాన్ని సాల్వ్ చేయాలి. అప్పుడే అమ్మని వెతికి ఇంటికి తీసుకురాగలను. ఆ ప్రాబ్లం ఎవరో కాదురా, మీ వదినే. ముందు మీ వదిన నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకోరా. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఏం నాన్న, మీరు కూడా సింధులాగే వదినే తప్పుపడుతున్నారు? వదిన మంచిది కాబట్టి మన కోసం ఆలోచిస్తుంది. వదిన కరెక్టే నాన్న, ఆ సింధునే కరెక్ట్గా లేదు. పిల్లల కోసమైనా నువ్వు మారాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని తనకి నేను ఎన్నోసార్లు చెప్పాను. తనసలు నా మాట వినిందా? లేదు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా వచ్చిందో. సింధు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంది. ఇప్పుడు సింధు జైల్లో లేదురా. మరెక్కడుంది? సింధుని పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారా? కాదరా, సింధు ఏ తప్పు చేయలేదని ఎవిడెన్స్తో సహా నిరూపించి సింధుని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాడు సిద్ధార్థ్. రావాల్సిన వాడు తనకి కావాల్సిన వాడు వచ్చాక సింధు ఇంకా బయటికి రాకుండా ఎలా ఉంటుందిలే. ఇంకెప్పుడురా నువ్వు సింధుని అర్థం చేసుకుంటావు? కట్టుకున్న భార్య గురించి అలా తప్పుగా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించడం లేదారా? ఏం చేసిందనరా సింధుని అనుమానిస్తున్నావు? అనుమానించడానికి ముందు ఒక్క క్షణమైనా ఆలోచించరా. అప్పుడు సింధు వ్యక్తిత్వం ఏంటో, తను ఎంత మంచిదో నీకు అర్థమవుతుంది. నువ్వు పట్టించుకోకపోయినా నీ భార్యగా సింధు నీ బాధ్యతలన్నీ తను మోస్తూ అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుందిరా. నీ మంచి కోసం తాపత్రయపడే నీ భార్యని తప్పు పట్టడం కరెక్ట్ కాదురా. దీన్ని ఆ దేవుడు కూడా క్షమించడురా. ఏదో ఒకరోజు నీకు శిక్ష వేసే తీరుతాడ్రా. వదిన మంచిది కాదు, ప్రాజెక్టులో తప్పులు జరుగుతున్నాయనడానికి సింధు దగ్గర ఏం సాక్ష్యాలున్నాయి నాన్న? ఉంటే చూపించమను. నేను తను చెప్పింది నిజమని అప్పుడు నమ్ముతాను. బంధాల్లో సాక్ష్యాలు దొరక్కపోవచ్చురా, కానీ బిజినెస్లో సాక్ష్యాలు దొరుకుతాయి కదా. ముందు నీ కాన్సంట్రేషన్ అంతా ప్రాజెక్ట్ మీద పెట్టరా. అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. సింధు కాదురా, నేను చెప్తున్నాను. ఒక్కసారైనా లోతుగా ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో పట్టించుకోరా కనీసం నువ్వు. మీ వదిన ఇంట్లోనూ ప్రాజెక్ట్లోనూ ఏం చేస్తుందో తెలుసుకో. అప్పుడే మన కుటుంబం బాగుపడుతుందిరా. ఏంటి నాన్నెప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నారు? వదినే మొత్తం చేసిందంటున్నారు. సింధు ఏమన్నా నాన్నని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? సింధు ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన నాన్న ఇలా మాట్లాడరే. నాన్న మాటల వెనుక ఏదో అర్థం ఉంది. ఏమండి, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నారు, ఏంటి సార్ అది? మేడం, మీరేదైతే జరగకూడదు అని రిస్క్ తీసుకుని మరి ఇదంతా చేస్తున్నారో అది జరిగిపోయింది మేడం. ఏం జరిగింది? ఆ మధు తెలివిగా ప్లాన్ చేసి మా సార్ హెల్ప్తో యష్ గారి చేత లోన్ పేపర్స్ మీద సైన్ చేయించారు మేడం. అవునా? అవును మేడం. అంతేకాదు మేడం, లోన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది మేడం. ఇక మనం చేసేది ఏమీ లేదు మేడం. ఒక్క నిమిషం మేడం, చూపిస్తాను. ఇదిగోండి మేడం, ఆ బ్యాంక్ లోన్కి సంబంధించిన పేపర్స్ చూడండి మేడం.
నేను ఏదైతే జరగకూడదనుకున్నానో యష్ అదే జరిగేలా చేశాడు. ఈ లోన్ పేపర్స్ మీద సైన్ చేసి యష్ తెలియకుండానే పెద్ద మిస్టేక్ చేశాడు. మనకి టైం లేదు. ఆ మధు చాలా ఫార్వర్డ్గా వెళ్తుంది. దాన్ని ఆపాలంటే స్వాతి వచ్చి తీరాలి. స్వాతి వస్తేనే అన్నిటికీ ఒక సొల్యూషన్ వస్తుంది. అవును మేడం, ఆ స్వాతి తప్ప మనకు వేరే దారి లేదు. ఆ స్వాతి వచ్చి నిజం బయటపడేలా చేస్తేనే మనం ఆ బ్యాంకులోనూ ఆపగలం మేడం. లేదంటే చాలా కష్టమైపోతుంది మేడం. అదంతా నేను చూసుకుంటాను. అక్కడ ఏం జరిగినా ఇలాగే నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. అలాగే మేడం, ఉంటాను మేడం. సింధు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆ మధు నన్ను దాటి ముందుకు వెళ్తుంది సిద్ధార్థ్. నేను దాన్ని దాటి నిలబడాలి. పద వెళ్దాం. పద. ఇదేంటి ఆంటీ పోస్టర్లా ఉంది? ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు దమయంతి. ఈవిడికి మతస్థిమితం సరిగ్గా లేక ఇంట్లో నుంచి పారిపోయింది. ఈవిడ ఆచూకీ తెలిసిన వాళ్ళు కింద నెంబర్కి ఫోన్ చేసి చెప్పగలరు. చెప్పిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును. ఆంటీకి మతస్థిమితం సరిగ్గా లేదా? చూస్తే అలా అనిపించడం లేదే. ఒకవేళ నిజంగా ఆంటీ హెల్త్ కండిషన్ బాలేదా? నిజంగా ఆంటీ మెంటల్ కండిషన్ బాలేక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసుంటే ఆంటీ గురించి నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పెద్ద తప్పు చేసిందని అవుతాను. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి అసలు విషయం ఏంటో కనుక్కుందాం. ఏదో అన్నోన్ నంబర్లా ఉంది. హలో, ఎవరు? నా పేరు కావ్య. మీకు సంబంధించిన ఒక ఆవిడ మతస్థిమితం సరిగ్గా లేక ఇంట్లో నుంచి పారిపోయిందని మిస్సింగ్ పోస్టర్ అంటించారు కదా. అవును, ఆ పోస్టర్ చూసి కాల్ చేస్తున్నాను. అత్తయ్య వెళ్ళకి దొరికుండాలి లేదా చూసుండాలి, అందుకే ఫోన్ చేశారు. మీరు అవన్నీ చూసారా అండి? ఎక్కడ చూసారు? ఎప్పుడు చూసారు? చెప్పరా అండి, ఎక్కడ చూసారు? చూశాను. అసలు ఆవిడకి ఏమైందండి? ఎందుకు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది? ఆవిడ మెట్ల మీద నుంచి పడిపోవటం వల్ల తలకి బలమైన గాయమైందండి. దాంతో ఆవిడ మతిస్థిమితం కోల్పోయింది. ఇంట్లో అందరితోనూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. డాక్టర్కి చూపెడితే ఆవిడికి పిచ్చి పట్టిందని చెప్పారు. ఆవిడ్ని చూస్తే అలా అనిపించడం లేదండి. ఆవిడ బిహేవియర్, మాట అంతా నార్మల్గానే ఉంది. తన ఇంట్లో వాళ్ళే ఆవిడకి పిచ్చుందన్నారని, తనని మానసికంగా హింసిస్తున్నారని చెప్తుంది. అయ్యో లేదండి, ఆవిడ అలాగే చెప్తుంది. చూడ్డానికి పైకి నార్మల్గానే ఉంటారు, కానీ సడన్ గా ఒక్కోసారి కోపం, ఆవేశం తెంచుకొని వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళని అరవటం, తిట్టడం, కొట్టడం అలాంటివన్నీ చేస్తుంది. గొంతు పట్టుకొని ప్రాణాలు తీయటానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కనిపించిన వాళ్ళందరికీ ఇంట్లో వాళ్లే ఏదో చేశారు అని చెప్తుంది. నిజానికి ఆవిడకున్న పిచ్చి వల్ల ఏదేదో ఊహించేసుకుని అవన్నీ నిజంగానే జరిగినట్టుగా భ్రమపడి ఆవిడ మాట్లాడుతుంది.
ఆవిడలా బయట తిరగటం చాలా ప్రమాదమని డాక్టర్ చెప్పారండి. ఆవిడంటే ఇంట్లో అందరికీ ప్రేమ, ప్రాణం కూడా. ఆవిడ ఇంట్లో నుంచి పారిపోయిన దగ్గర నుంచి ఇదిగో ఇప్పటి వరకు ఇంట్లో ఎవ్వరం సరిగ్గా తినటం లేదు, నిద్రపోవటం లేదు. ఆవిడకి వెంటనే ట్రీట్మెంట్ జరగకపోతే ఆవిడ ప్రాణాలకి ప్రమాదం. మీకు దండం పెడతానండి, దండం పెట్టి వేడుకుంటున్నాను. మీరు ఆవిడ్ని చూస్తే గనక ఆవిడ ఎక్కడుందో చెప్పండి. లేదా ఆవిడ మీ దగ్గరే ఉంటే ఆవిడ్ని మాకప్ప చెప్పండి. మీరొక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళవుతారు. లేట్ అయితే ఆవిడ మాకు ప్రాణాలతో దక్కరు. ఇదేంటి ఆంటీ గురించి ఇంతలా బాధపడుతున్నారు? ఇదంతా నిజమే అయి ఉంటుందా? ప్లీజ్ అండి, ఆవిడెక్కడుందో చెప్పండి. చూసారా, చెప్పండి. ప్రెసెంట్ నేను బయట ఉన్నానండి. నేను ఒక ఇంటి అడ్రస్ చెప్తాను, 1 గంటలో మీరు అక్కడికి వచ్చేయండి. ఆవిడ్ని తీసుకొని వెళ్దురు గాని. మీరు ఎక్కడికి రావాలంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను తీర్చుకోలేము. మేము వచ్చే వరకు ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. మేము వెంటనే బయలుదేరుస్తాం. ఉంటానండి. నువ్వు దొరికిపోయావు. ఈసారి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదా. మీ ప్రాణమైన పోవాలి, లేదా ప్రాణమున్న జీవచ్చవంలా అయినా పడి ఉండాలి. చెప్తాను సంగతి. హలో విక్రమ్, పైకి రా. సిద్ధార్థ్ అంకుల్ అమ్మని తీసుకుని వస్తానని చెప్పారు, ఇంకా రాలేదేంటి? ప్రామిస్ కూడా చేశారు అంకుల్. ఖచ్చితంగా అమ్మని తీసుకొని వస్తారంటావా తాతయ్య? తప్పకుండా మీ అమ్మ వస్తుందమ్మా, బాధపడకండి. అమ్మా రిషి, శశి, మీరెలా ఉన్నారు నాన్న? నువ్వు వచ్చేసావు కదమ్మా, ఇంకా బాగుంటాం అసలు. పదండి. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా థ్యాంక్స్ బాబు. నిజంగా నువ్వు రాకపోయి ఉంటే సింధు ఇంత త్వరగా క్షేమంగా ఇంటికొచ్చేదే కాదు. తప్పుడు కేసులు ఇరికించిన వాళ్ళు సింధును కోర్టుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేసేవాళ్ళు. అలా జరుగుంటే ఈ పిల్లల పరిస్థితి ఏంటో అనేది ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. అయ్యో, కంగారు పడకండి అంకుల్, ఇంకిలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. సింధు మీద పెట్టింది ఫాల్స్ కేస్ అని ఆ సిఐ ముందే ప్రూవ్ చేసి అంతా సాల్వ్ చేసి సింధుని తీసుకొచ్చాను. థ్యాంక్స్ అంకుల్, మా అమ్మని తీసుకొచ్చారు. థ్యాంక్స్ అంకుల్, ప్రామిస్ నిలబెట్టుకున్నారు అసలు. మీరు చాలా గ్రేట్. నువ్వు చేసిన ఈ సాయానికి నీకు మేము ఏం చేసినా తక్కువే సిద్ధార్థ్. లాయర్గా నా పని నేను చేశాను అంకుల్, అంతే. అంతకుమించి పెద్ద గొప్ప ఏం చేయలేదు. సరే బాబు, లోపలికి వెళ్దాం పదండి. లేదంకుల్, నేను బయటికి వెళ్ళాలి. అవును మావయ్య, సిద్ధార్థ్ కోసం తను కాబోయే భార్య ఎదురు చూస్తుంది. ఓ, కాబోయే భార్య? నా మరదలు కావ్య. పెళ్ళెప్పుడు బాబు? త్వరలోనే అంకుల్. శుభం, మంచి వార్త చెప్పావు. కంగ్రాట్స్. థ్యాంక్స్ అంకుల్. శుభలేఖతో నేను కావ్య ఇద్దరం కలిసి ఇంటికి వస్తాం. వస్తాను అంకుల్. మంచిది బాబు.
సింధు, ఇక్కడ నుంచి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు నువ్వు. ఆ మధు ఎంతకైనా తెగిస్తుంది. రిస్క్ తీసుకొని నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. అలర్ట్గా ఉండు. త్వరలోనే స్వాతి వస్తుంది సిద్ధార్థ్. తను వచ్చిందంటే ఆ మధుకి చెక్ పెట్టచ్చు. ఓకే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఆ ల్యాండ్ గురించి కనుక్కొని నీకు చెప్తాను. ఉంటాను. బాయ్ పిల్లలు, బాయ్. బాయ్ అంకుల్. పదండి లోపలికి. పదండి. మేడం, ఏంటి మేడం అర్జెంట్గా రమ్మన్నారు? మా అత్తయ్య ఎక్కడుందో తెలిసిందిరా. ప్రతిసారి మీకు చెప్తే ఏ ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే ఈసారి మీతో పాటు నేను కూడా వస్తాను. అందరం వెళ్ళి ఆ ప్లేస్ లో అత్తయ్య దొరికిన వెంటనే అక్కడ అత్తయ్య దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం. అత్తయ్య గారిని అటు నుంచి అటే ఇటైనా తీసుకువెళ్ళి వేరే ప్లేస్ లో పెట్టి అత్తయ్యని వదినా, ఏమైంది? ఏం లేదు మరిది గారు. చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఆ విషయమే వీళ్ళతో చెప్తున్నాను. ఏదో ప్లేస్ అనడం నేను విన్నాను. అమ్మ అని కూడా అనడం విన్నాను. అమ్మ గురించి ఏమైనా తెలిసిందా వదినా? అయ్యో ఏం లేదు మరిది గారు. అత్తయ్య గురించి నాకేం తెలియలేదు. సరే వదినా, రేపటి నుంచి నేను కూడా ఆఫీస్కి వస్తాను. ఇప్పటి వరకు ప్రాజెక్ట్లో జరిగిన వర్క్స్ గురించి నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అమ్మో, యష్ ఆఫీస్కి వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. నేను అనుకున్నది చేసేదిలా. అదేంటి మరిది గారు, మీరు అత్తయ్య గురించి వెతుకుతున్నారు కదా, అందుకే నేను ఆఫీస్ పనులు చూస్తున్నాను. ఇప్పుడు మీరు నాతో పాటు ఆఫీస్ పనులు అంటూ తిరిగితే అత్తయ్య ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది? పైగా సింధు కూడా జైల్లో ఉంది. తనని బయటికి తీసుకురావాలి కదా. సింధు ఇప్పుడు జైల్లో లేదు వదినా, బయటకు వచ్చేసింది. సింధు బయటికి వచ్చేసిందా? ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవరు ఉన్నాడు కదా, తన బెస్ట్ ఫ్రెండ్ ఆ సిద్ధార్థ్, వాడే. ఓ, పాత మిత్రుడితోనే మళ్ళీ కలిసిందా ఆ సింధు? ఏంటి మరిది గారు ఇది? సింధు ఇంకా మారలేదా? మారదా? ఇంకా ఇలానే ఉంటుందా? తనని విడిపించటానికి మీరున్నారు కదా. ఇంతలోనే ఆ సిద్ధార్థిని పిలవటం ఎందుకు? మిమ్మల్ని బాధ పెట్టడానికి కాకపోతే మాట్లాడేంటి మరిది గారు? వదినా, ఆ టాపిక్ వద్దు, వదిలేయండి. ప్రాజెక్ట్ వర్క్ డీటెయిల్స్ అన్ని ఇస్తే నేను ఒకసారి అంతా చెక్ చేస్తాను. సింధు సిద్ధార్థ్ ఎఫ్ఐఆర్ చెప్పి డైవర్ట్ చేసినా కూడా యష్ డైవర్ట్ కావటం లేదు. పర్వాలేదు మరిది గారు, ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని నేను చూసుకుంటాను. మీరు అత్తయ్య గారిని వెతికే పనిలో ఉండండి. 2 అంటే మీరు బాగా స్ట్రెస్ అయిపోతారు. ఒకవేళ అంతగా డీటెయిల్స్ తెలుసుకోవాలనుంటే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. వచ్చాక అంత వివరంగా చెప్తాను, సరేనా? ఓకే మేడం. రే పదండ్రా. ఆంటీ ఎక్కడుంది?
అమ్మా కావ్య, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అంతలా భయపడ్డా? ఏం లేదండి, భయమేం లేదే. కాఫీ ఏమైనా తాగుతావా? ఆంటీ గురించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన విషయం చెప్పాలా వద్దా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? కాఫీ కావాలా? తాగుతాను ఆంటీ, తీసుకురండి. సరే తెస్తాను, కూర్చో. చూడ్డానికి పైకి నార్మల్ గానే ఉంటారు, కానీ సడన్ గా ఒక్కోసారి కోపం ఆవేశం తెంచుకొని వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళని అరవటం, తిట్టడం, కొట్టడం అలాంటివన్నీ చేస్తుంది. గొంతు పట్టుకొని ప్రాణాలు తీయటానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య గారు ఇక్కడ? మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. మీ అత్తయ్య ఎవరు? ఏంటి నాటకాలా? మీ అత్తయ్య ఇంట్లో లేరండి. ఎక్కడికెళ్ళింది? ఆవిడ ఎక్కడికెళ్ళిందో నాకు తెలియదండి. రై పదండ్ర వెళ్దా. రాజమండ్రి దగ్గర మా అత్తయ్య గారు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తానమ్మా. నన్ను కొంచెం బస్ స్టాండ్ దాకా దించుతావా ప్లీజ్ అమ్మా? సరే సరే అండి, రండి రండి.